హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఇవాళ వీడియో ఏంటంటే నవరాత్రులకి 9 డిఫరెంట్ లుక్స్ చేద్దాము అనుకుంటున్నా విత్ 9 డిఫరెంట్ కలర్స్. సో మన ఫస్ట్ లుక్ వచ్చేసి yellow శారీ. నేను ప్లెయిన్ yellow శారీ తీసుకున్నా. దీనికి కాంట్రాస్ట్ గా వేసుకోవచ్చు అండ్ సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు. ఇవాళ నేను దీనికి కాంట్రాస్ట్ గా బాటిల్ గ్రీన్ బ్లౌజ్ తోటి పేరప్ చేసి చూపిస్తా. బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇలా వచ్చింది. బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కి yellow శారీ అన్నమాట. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. బ్లౌజ్ డీటెయిల్స్ కి వచ్చేస్తే ఇది నేను యాక్చువల్లీ ఒక లెహంగా కోసం అని కుట్టించుకున్నా. ఆల్ ఓవర్ గా మగ్గం వర్క్ ఇట్లా వస్తుంది. మొత్తం బ్లౌజ్ అంతా కట్ వర్క్ తోటి మగ్గం వర్క్ చేయించుకున్నా అన్నమాట. హ్యాండ్స్ కి కట్ వర్క్ వస్తుంది, ఇక్కడ ఫుల్ గా నెక్ కి కట్ వర్క్ వస్తుంది, కింద వేస్ట్ పార్ట్ కి కూడా నేను కట్ వర్క్ తోటి మగ్గం వర్క్ చేయించుకున్నా. ఎందుకు అంటే ఇప్పుడు శారీ అంటే ఇట్లా పళ్ళు వస్తుంది కాబట్టి బ్లౌజ్ అంతా హైడ్ అయిపోతుంది. అదే లెహంగాకి అంటే నేను ఒక సైడ్ అన్నా వేసుకోవచ్చు, ఆరెల్స్ ఇట్లా చున్నీని వేరేలాగా కూడా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే అని చెప్పేసి నేను ఆల్ ఓవర్ గా దీన్ని వర్క్ చేయించుకున్నా. దీని బ్యాక్ సైడ్ కూడా ఫుల్ గా వర్క్ వస్తుంది అండ్ డీప్ గా ఉంటది అన్నమాట. నెక్ ఫుల్ మంచి లుక్ ఉంటది. అండ్ ఈ శారీ కూడా నేను yellow కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసిన. తిరుపతి టెంపుల్ కి కట్టుకున్నా అన్నమాట. ఇట్ వాజ్ మై డ్రీమ్. నేను yellow శారీలో మొత్తం గోల్డ్ లుక్ లో తిరుపతికి వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఆ రోజు నిజంగానే ఎంత బాగా కుదిరింది అంటే ఏమి పెద్ద యాక్సెసరీస్ కాదు, జస్ట్ ఇదే చైన్ కి ఒక చిన్న లాకెట్ వేసుకొని అండ్ ఈ శారీ మొత్తం yellow శారీలో గోల్డ్ లుక్ లాగా కనిపించాలి అని నాకు ఫుల్ ఉండే. నేను ఎట్లా అనుకున్నానో లుక్ అట్లా వచ్చేసింది అన్నమాట. తిరుపతి వెళ్ళినప్పుడు ఐ విల్ యాడ్ సమ్ పిక్చర్స్ దీంట్లో, మీరు చూసేయండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుందా లేకపోతే సెల్ఫ్ బ్లౌజ్ బాగుందా అని చెప్పేసి. ఈ yellow శారీకి ప్యూర్ గా గోల్డ్ జ్యువెలరీ తోటి స్టైల్ చేద్దాము అనుకుంటున్నా ట్రెడిషనల్ గా. సో దానికోసం అని ఫస్ట్ అయితే మంచి చిన్న బుట్ట ఇయర్ రింగ్స్ తీసుకున్నా. నెక్లెస్ కి వచ్చేసి ట్రెడిషనల్ గా గోల్డ్ జ్యువెలరీ వేసుకుందాము అంటే కాసుల పేరు కంటే ట్రెడిషనల్ జ్యువెలరీ ఇంకేమన్నా ఉంటుందా, అందుకే కాసుల పేరు జ్యువెలరీ సెట్ చేసా. నెక్లెస్ వచ్చేసింది, ఇయర్ రింగ్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనకున్నది ఏంది, వడ్డానం. వడ్డానం కూడా సింపుల్ గా ఒకటే ఒక బిల్ల ఇట్లా వచ్చింది అండ్ ఇదంతా నార్మల్ గా ఉంది. ఇంకొకటి గాజులు, సింపుల్ గా ఈ గోల్డ్ గాజుల్ని పేర్ చేసా. సో ఫైనల్ గా ఈ జ్యువెలరీ ఈ శారీకి ఎట్లా సెట్ అయింది అని చూసేసేయండి. ఫస్ట్ లుక్ చూసేసారు కదా, ఎలా అనిపించింది? నాకైతే క్లీన్ అండ్ నీట్ గా చాలా ఎలిగెంట్ గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పేసేయండి. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అన్నమాట. అసలు ఈ కలర్ ని నేను ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తుండేను అంటే ఎప్పుడు కూడా నేను కొనుక్కోలేదన్నమాట బ్లూ కలర్. ఈ మధ్యలో ఎందుకో నాకు బ్లూ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అన్నమాట. నేను బర్త్డే డ్రెస్ బ్లూలో కొనుక్కున్నా. రీసెంట్ గా నేను దసరా షాపింగ్ కూడా చేసిన, దాంట్లో కూడా నేను బ్లూ కొనుక్కున్నా. అండ్ ఈ నవరాత్రి లుక్స్ చేద్దాము అన్నప్పుడు నాకు మోస్ట్ ఎక్సైటింగ్ శారీ ఏదో ఒకటి ఉంది అంటే ఈ బ్లూ శారీయే. ఇప్పటి శారీ కాదనమాట, ఒక 20 years బ్యాక్ పట్టు చీర అన్నమాట. అండ్ అది మీకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. అండ్ శారీ గురించి చెప్పాలి అంటే శారీ చూపించుకుంటా చెప్తా మీకు. శారీ వచ్చేసి ఇదన్నమాట, బ్లూ కలర్. ఎంత ఓల్డ్ శారీ అనేది మీరు ఈ బార్డర్ ని చూసే గుర్తుపట్టి ఉండొచ్చు. ఇంత చిన్న బార్డర్స్ ఈ మధ్యలో వస్తలేవు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చే శారీస్ అసలు ఎంత
అన్ని అదే టిష్యూ మెటీరియల్స్ లో ఉంటున్నాయి. జిగెల్ జిగెల్ మనీ గజిబిజి డిజైన్స్ అని నాకు అసలు ఏవి నచ్చవు అనమాట. అవన్నీ నాకు ఇలా ప్లెయిన్ శారీస్ చిన్న డిజైన్స్ వచ్చి ఇంత మంచి బార్డర్స్ వచ్చి, అండ్ ఇది ఎంత మంచి క్వాలిటీ అంటే అసలు 20 years అవుతుంది, దీనికి కొంచెం కూడా ఏమంటే ఏం కాలేదు. అప్పట్లోనే మంచి శారీస్ వచ్చాయని నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఇప్పటి శారీస్ నచ్చుతున్నాయా, అప్పటి శారీస్ నచ్చుతున్నాయా? నాకైతే ఓల్డ్ శారీసే నచ్చుతున్నాయి. అండ్ ఇప్పుడు కూడా అవే ట్రెండింగ్ అవుతున్నాయి. మళ్ళీ ఆ బాక్స్ చెక్స్ శారీస్ అవన్నీ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, అవన్నీ ఎప్పుడు మన మమ్మీ ఏజ్ అప్పటి శారీస్ అన్నమాట. సో ఎంత క్యూట్ గా ఉంటాయి కదా. అండ్ చూసారా అసలు ఈ బ్లూ ఇలా పెట్టంగానే ఎంత బాగుందో. అందుకే నేను చాలా ఎక్సైట్ అయ్యి 100% ఈ లుక్ చేయాలి అని అనుకున్నా. అండ్ దీనికి ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే దీని జ్యువెలరీ అన్నమాట. దీనికి నేను విక్టోరియన్ జ్యువెలరీ స్టైల్ చేసిన అన్నమాట. అండ్ ఆ జ్యువెలరీ మై మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీస్ అనుకోవచ్చు. ఫస్ట్ మనము ఇయర్ రింగ్స్ చూసేద్దాము. ఇవన్నమాట ఇయర్ రింగ్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవే కదా ట్రెండింగ్, అందుకే ఓల్డ్ వర్సెస్ న్యూ అన్నమాట. ఓల్డ్ శారీ విత్ న్యూ జ్యువెలరీ. అసలు ఈ నెక్ పీస్ ఉన్నదే హెవెన్ హెవెన్. నా ఎక్సైట్మెంట్ ఐఎమ్ నాట్ యాక్టింగ్ అన్నమాట, నిజంగానే అది వస్తుంది. యూ కెన్ సీ మై చీక్స్ బ్లషింగ్. అది యాక్టింగ్ చేస్తున్నప్పుడు రాదనమాట, నిజంగానే మనం మనలో నుంచి ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది కాబట్టి అంత ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట. ఇదైతే బ్రెత్ టేకింగ్ సెట్ అనుకోవచ్చు. అసలు చూసారా ఎంత ప్రిటీగా ఉందో. నేనేం మీరే ఒక 10 seconds చూడండి జ్యువెలరీని, ఎంత బాగుందో. ఎంత ప్రిటీ ఉంది కదా, క్వీన్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఆహా, క్వీన్ కాదు, ప్రిన్సెస్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు. ప్రిన్సెస్ శ్రేయ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఎంతసేపు చూపిమన్నా అంతసేపు చూపించేలా ఉన్నా. లెట్స్ సీ, ఇది ఒక్కసారి ఇలా పెట్టుకొని చూడండి. వావ్, అసలు ఇది కదా లుక్ అంటే, ఎంత ప్రిటీ ఉంది. మరి ఇంత ప్రిటీ నెక్లెస్ కి ఇంతే ప్రిటీ వడ్డానం కూడా కావాలి కదా. సో విక్టోరియన్ లోనే ఇదంతా ఒక సెట్ అన్నమాట. కమ్స్ ద వడ్డానం రివీల్. నేనే ఇంత ఎగ్జైటెడ్ ఉన్నానా, మీరు ఎగ్జైటెడ్ ఉన్నానా అని ప్లీజ్ కామెంట్ చేసి చెప్పేసేయండి, సో దట్ ఐ విల్ నో నేను చూపించేది నిజంగా అందరూ ఎక్సైట్ అయ్యే పడతా కాదా అని చెప్పి. నాకైతే పడితే మీకు పడతా కాదా అని కూడా చెప్పేసేయండి. సో హియర్ కమ్స్ ద వడ్డానం. ఎంత ప్రిటీ ఉంది చూడండి, పీకాక్స్ తోటి. వావ్, ఇది చూపించేటప్పుడు ఎందుకు మాట్లాడతలేదు నువ్వు అంటే, మీ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉండాలి. నాట్ దట్ మై వర్డ్స్, నేను చెప్పేది కాకుండా దీని మీదే ఉండాలి అని చెప్పి నేను మాట్లాడతలేను. కాంట్ వెయిట్ టు షో దిస్ లుక్ ఫర్ యూ. సో ఈ లుక్ ఎట్లా వచ్చిందో చూసేద్దాం. అరేరే, నేను ఇంకొకటి మర్చిపోయినా. ఈ లుక్కి ఏ లుక్కి కూడా మనం పాపిడి బిళ్ళ ట్రై చేయలేదు కదా, సో ఈ లుక్కి ట్రై చేద్దాం. మొత్తం నేను ఒక బ్రైడ్ లాగా అనిపిస్తేమో ఇంకా ఇదంతా పెట్టుకున్నాక. కూడా ఎంత ప్రిటీగా ఉందో కదా. ఎలా ఉంది లుక్? నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది. జస్ట్ లైక్ ప్రిన్సెస్ లా ఉన్నా. ఓల్డ్ మీట్స్ న్యూ, ఓల్డ్ శారీ న్యూ జ్యువెలరీ.
ఎల్లో బాగుందా, బ్లూ బాగుందా? తర్వాత ఇప్పుడు థర్డ్ లుక్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అన్నమాట. శారీ వచ్చేసి ఇట్లా ఇక్కత్ స్టైల్లో వస్తది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది గదా! అండ్ ఈ మధ్య ఫుల్లు ఆరెంజ్ కలర్ ట్రెండింగ్‌లో ఉంది గదా! అండ్ నాకు అసలు ఆరెంజ్ అంటే నాకు ఫుల్ ఇష్టం అన్నమాట. కానీ నా దగ్గర డ్రెసెసే ఉండవు. ఎందుకు అంటే ఆరెంజ్‌లో పట్టు చీరలు గూడా కొంచెం తక్కువనే దొరుకుతాయని నాకనిపిస్తుంది. అండ్ డ్రెసెస్ గూడా ఆరెంజ్‌లో మనం ఎక్కడ పోయినాను ఆరెంజ్‌లో అయితే డ్రెసెస్ దొరకనే దొరకవు. లక్కీలీ మా మమ్మీ కలెక్షన్‌లో ఈ ఆరెంజ్ చీర కనిపించిందన్నమాట. ఇంగ లేట్ జేయకుండా దీనికి స్టైల్ చేద్దాము అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆరెంజ్ చీరకి కాంబినేషన్ లానే నా దగ్గర ఒక లెహెంగా ఉన్నదన్నమాట. సో, దాని చున్నీ గూడా దీనికి చాలా కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. అందుకే ఒక రాణి స్టైల్‌లో ఒక సైడ్ పళ్ళు, ఇంకో సైడ్ చున్నీ ఇట్లా వస్తది గదా! అలా రెడీ అవుదాము అని అనుకుంటున్నా. సో, దీనికి బ్లౌజ్ లాగా ఇది మ్యాచ్ జేషిన. ఇది నాకు దెలిసి ఈ బ్లౌజ్ ఎప్పుడు కుట్టించుకున్నాము అంటే, అప్పుడప్పుడే మగ్గం వర్క్స్ అనేది ఫేమస్ అయితున్నాయన్నమాట. అప్పుడు కుట్టించుకుంది స్టార్టింగ్‌లో అన్నమాట. అందుకే కొంచెం డల్‌గుంటది. బట్ ఇంగ దీనికి మించి మ్యాచింగ్ నాకు దొరకలేదన్నమాట. ఓకే. మనకి పెద్దగా బ్లౌజ్ దీంట్లో హైలైట్ అవ్వదు. దీంట్లో చీర ఇంకా ఆ చున్నీయే ఎక్కువ హైలైట్ అయితది కాబట్టి వి కెన్ మేనేజ్ విత్ దిస్ బ్లౌజ్. ఇంకా చున్నీకొచ్చేసరికి ఎగ్జాక్ట్, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ నా దగ్గరుందన్నమాట ఇది. ఇది చున్నీ అన్నమాట. అసలు లుక్ ఎంత వస్తది అంటే అంత వస్తది. ఐ యామ్ సో ఎక్సైటెడ్ ఈ లుక్ జేయడానికి. ఇప్పటిదాకా మనము గోల్డ్ జ్యువెలరీ స్టైల్ జేసినాం. విక్టోరియన్ జ్యువెలరీ స్టైల్ జేసినాం గదా! ఇప్పుడు పర్ల్స్ తోటి స్టైల్ జేద్దాము. నెక్లెస్ వచ్చి ఇలా వచ్చింది. బావుంది గదా! అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ గూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ గూడా క్యూట్ ఉన్నాయి. ఎప్పుడు బుట్టాలే, చాందబాలీసే గాకుండా ఇట్లా గూడా ట్రై జేయాలి మనం. నెక్స్ట్ వచ్చేసి గాజులు. దీనికి ఆరెంజ్ కలర్ చీర గాబట్టి కాంట్రాస్ట్ కలర్‌లో దీని బార్డర్ కలర్‌లో వచ్చిన వైలెట్ కలర్ బ్యాంగిల్స్ తోటి మ్యాచ్ జేసిన. వడ్డానంకొచ్చేసరికి సింపుల్‌గా ఈ వడ్డానం స్టైల్ జేసినా అన్నమాట. ఐయామ్ సో ఎక్సైటెడ్. నేను ఎట్లా అనుకుంటున్నానో అట్లా రావాలి అని జెప్పి. చూద్దాం వస్తదో లేదో. ఈ 3 లుక్స్ చూసేసారు గదా! మీకెలా అనిపిచ్చాయి? నాకైతే చాలా అంటే చాలా నచ్చేసినాయి. అండ్ దీనికి మించి నెక్స్ట్ వచ్చే లుక్స్ గూడా రాబోతున్నాయన్నమాట. సో, తప్పకుండా నెక్స్ట్ వచ్చే పార్ట్స్ గూడా వాచ్ జేయండి. అంటిల్ దెన్ బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!